క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులకు యేసుక్రీస్తు నామములో శుభములు. దేవుని యొక్క మహాకృప మీకు కలుగునుగాక. ఈరోజు దేవుడు మనకిచ్చిన మాట 30వ కీర్తన 3వ వచనము. యెహోవా, పాతాళములో నుండి నా ప్రాణమును లేవదీసితివి, నేను గోతిలోనికి దిగకుండా నీవు నన్ను బ్రతికిచ్చితివి. ఈ మాటలు మనం 30వ కీర్తనలో చూస్తున్నాము. ఈ కీర్తనకాడ తెలియచేసినారు కదా, యెహోవా పాతాళములో నుండి నా ప్రాణమును లేవదీసితివి. అంటే ఈయనకు వచ్చిన కష్టం ఎంతవరకు ఉంది అని అంటే చచ్చిపోతే బాగుండు అన్నంతగా ఉందన్నమాట. అంటే ఇక బ్రతకడం కన్నా చనిపోతేనే మంచిది, చనిపోయిన వాళ్ళే పాతాళ లోకంలోనికి వెళ్ళిపోతారనమాట. అందుకే ఈ కీర్తనకాడు అంటున్నాడు కదా, యెహోవా పాతాళంలో నుండి నా ప్రాణమును లేవదీస్తుంది. అంటే నేను ఎంతగా కృంగిపోయాను అని అంటే చచ్చిపోతే బాగుండు, చావు గోతులోనికి వెళ్ళిపోతే బాగుండు, అంటే ఇక నన్ను మర్చిపోతారు ఈ జనులు. ఈ యొక్క శ్రమ, ఈ యొక్క రోగము, ఈ యొక్క ఇబ్బందులు, ఈ యొక్క వేదన, ఈ యొక్క పరిస్థితులన్నీ కూడా నన్ను చచ్చిపోయేటానికే ప్రేరేపిస్తున్నాయి. నేను చనిపోతే బాగుండు అనిపించేటంతగా అనిపిస్తుంది. చనిపోయాక ఎక్కడికి వెళ్ళిపోతారు అని అంటే పాతాళంలోకి వెళ్ళిపోతారు. ఎందుకు అని అంటే దేవుడు ఇచ్చిన జీవాన్ని, దేవుడు ఇచ్చిన ప్రాణాన్ని దేవుడు ముగిస్తే, అది దేవుడే ముగిస్తే దానివల్ల నిత్య జీవం అనేది దొరుకుతుంది. కానీ చాలామంది దేవుడిచ్చిన జీవాన్ని, దేవుడిచ్చిన ప్రాణాన్ని వారికి వారే తీసేసుకుంటూ ఉంటారన్నమాట. అంటే ఎందుకు తీసేసుకుంటారు అని అంటే ఆ యొక్క కష్టము, ఆ యొక్క బాధ, ఆ యొక్క వేదన అంత భారంగా ఉంటుంది అనమాట. అందుకే ఇక్కడ కీర్తనకాడు అంటున్నారు, పాతాళంలో నుండి నా ప్రాణమును లేవదీస్తివి, నేను గోతిలోనికి దిగకుండా నీవు నన్ను బ్రతికించితివి. గోతిలోనికి దిగకుండా అంటే ఇక అయిపోయింది, అంటే పూడ్చిపెట్టడం తప్ప ఇంకేటి మిగిలిలేదు అన్నట్టుగా ఈయన తన యొక్క జీవిత యాత్రలో వెళ్ళినట్టుగా మనము చూస్తున్నాము. చాలా మంది కూడా ఈ మాట పలుకుతూ ఉంటారు. ఎందుకు అంటే చాలా మంది జీవితాల్లో వారు ఎదుర్కొన్న కష్టం కావచ్చు, వారు ఎదుర్కొన్న బాధలు కావచ్చు, వారు ఎదుర్కొన్న నిందలు కావచ్చు, వారు ఎదుర్కొనే ఆర్థిక పరిస్థితులు కావచ్చు, ఏది చేసినా సక్సెస్ అవ్వకపోవడం వల్ల ఇక నేను బ్రతికుండడం వల్ల ఏమి లాభము, నేను చచ్చిపోతే బాగుండు, నన్ను ఈ లోకం మర్చిపోతే బాగుండు, ఊరికే నన్ను నిందిస్తుంది అని చాలామంది చనిపోవడానికి ఇష్టపడుతూ ఉంటారు. దేవుడు లేనివారు, నిరీక్షణ లేనివారు ఇక చనిపోవాలన్న ఆశతోటే ఆ చావును వెతుక్కుంటూ దాంట్లో పడిపోతారు. కానీ దేవుణ్ణి కలిగి ఉన్నవారు, దేవుని యొక్క స్పర్శ తెలిసిన వారు ఆయన వైపు చూస్తూ ప్రభువా నన్ను లేవనెత్తు అని ప్రార్థిస్తామట. ఈ కీర్తనకాడు కూడా అలాగే ప్రార్థిస్తే దేవుడంట పాతాళంలోకి వెళ్ళిపోకుండా, గోతులోనికి దిగకుండా ఆయన్ని బ్రతికించాడంట. ఈరోజు ఫ్రెష్ వన్ ఉంటున్న ప్రతి ఒక్కరూ జ్ఞాపకం చేసుకోవాలి. ఆ కీర్తనకారుడిని దేవుడు లేవనెత్తినట్టుగా మన జీవితాల్లో కూడా మనం ఎందులో పడి ఉన్నామో, ఏ కష్టం మనల్ని అధిగమిస్తుందో, ఏ బాధ మనల్ని చంపేస్తుంది అన్నంత భయం వేస్తుందో దానిలో నుండి లేవనెత్తే దేవుడుగా ఉన్నారు. మనము కూడా ఆయన వైపు తిరిగి, దేవా నన్ను కరుణించు, నా బాధల్లో నుండి లేవనెత్తి, నేను చనిపోవడం వల్ల ఏం లాభం ఉండదు కానీ బ్రతకడం వల్ల నేను స్తుతిస్తాను అని మనం ప్రార్థించినప్పుడు దేవుడు మనల్ని లేపే దేవుడుగా ఉన్నారు. ఈరోజు ఫ్రెష్ మనం వింటున్న ప్రతి ఒక్కరూ ఎటువంటి పరిస్థితిలో ఉన్నా, ఏ పరిస్థితి నిన్ను కృంగదీస్తుందో ఆ పరిస్థితుల్లో నుండి దేవుడు నిన్ను లేవనెత్తునుగాక. ఆయన యొక్క కృప, ఆయన యొక్క జీవము నిన్ను ఉద్ధరించునుగాక. ఆమేన్.